దేవి భాగవతం 9వ స్కందం నుంచి. పిల్లవాడు శిశువుగా ఉన్నప్పుడు ఆ శిశువుగా ఉన్న బిడ్డడిని బతికించగలిగిన శక్తి ప్రపంచమునందు అమ్మపాలు తప్ప వేరొకటి లేదు. ఈ లోకమునందు మనం సుఖశాంతులతో ఉండడానికి ఐశ్వర్యము తప్ప వేరొక్క దిక్కు లేదు. అందుకని ఐశ్వర్యము ఉండవలసినది, ప్రయత్నపూర్వకముగా నిరసించకూడదు. తృప్తి ఉండాలి. అమ్మా, ఆనాడు బిడ్డడైనందుకు అమ్మపాలిచ్చి బతికించినట్టు సమస్త లోకములకు తల్లివైన నీవు కూడా దయతో మాకు ఐశ్వర్యమును ఇచ్చి కాపాడు అని ఇంద్రుడు అమ్మవారిని స్తోత్రం చేశాడు. అటువంటి తల్లి మనకు విష్ణుభక్తిని ఇచ్చి ఆనందమును కల్పిస్తుంది. అమ్మవారు ఆవిర్భవించడం ఒక ఎత్తు, ఆమె అయ్యవారిని చేరడం ఒక ఎత్తు. శక్తి అనేది కంటికి కనపడదు. అనుభవైక వైద్యము. పరమాత్మ శక్తితో కూడిన వాడి అనుగ్రహిస్తాడు. పక్కన లక్ష్మి చేరి ఇప్పుడు శ్రీమన్నారాయణుడు ఇంద్రుడికి ఐశ్వర్యమును అనుగ్రహిస్తున్నాడు. ఇప్పుడు ఆవిడకు భర్త నిర్ణయింపబడాలి. అటువంటి తల్లికి భర్తను ఎవరు నిర్ణయిస్తారు? ఎక్కడ పుట్టిందో అక్కడ వాడు తండ్రి అవుతాడు. కాబట్టి ఇప్పుడు పాలసముద్రుడే తండ్రి. అందుకనే మనం ప్రతిరోజు లక్ష్మీ క్షీర సముద్రరాజ తనయామని పిలుస్తూ ఉంటాం కదా అమ్మవారిని.